ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్లో కొలంబో, మెక్సికో ఇవి చెప్పారు కదా, వాటి పరిస్థితి ఏంటి? అవి ఇప్పుడు అలర్ట్ అవుతాయా? ఆల్రెడీ అలర్ట్ అయి ఉన్నాయమ్మా. ఆల్రెడీ మెయిన్ అంటే క్యూబా ఎక్కువ అలర్ట్ అయింది అన్నిటికన్నా. ఎందుకంటే క్యూబా అనేది చాలా చిన్నెస్ట్ కంట్రీ, అది ఐలాండ్ కంట్రీ, దగ్గరగా ఉంది, అమెరికా దగ్గరగా ఉంది. ఈ మెక్సికో అండ్ కొలంబో కూడా వాళ్ళకి డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తాయన్నారు. ఆల్రెడీ ఆ కంట్రీలో డిసిషన్స్ తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళ ప్రెసిడెంట్ మెయిన్ ఏంటంటే ఆ ప్రెసిడెంట్ ఇప్పుడు సేఫ్ గార్డ్ చేసుకుంటాడు. ఒక 6 months బ్యాక్ ఇదే ప్రెసిడెంట్, వెనిజులా ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ట్రంప్ కాస్కో నేను ఇక్కడ ఉంటున్నాను, వస్తే రా, ఎట్లా తీసుకెళ్తావు తీసుకొని ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఛాలెంజ్ కూడా చేయరాడు కొలంబో, మెక్సికో వాళ్ళు కాస్త తగ్గటం బెటరు, ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు, మూర్ఖుడు వినడు అన్న ఫీలింగ్ తోటి ఆ కంట్రీస్ కొంచెం బ్యాక్ స్టెప్ అయితే వేస్తాయి. ఇప్పుడు డ్రగ్స్ సరఫరాలో దేశ అధ్యక్షుల పాత్ర ఉంటుందా సార్? ఉందనే తన గొడవ. ఓకే, ఖచ్చితంగా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది డ్రగ్స్ సప్లై కంట్రీ, అండ్ ఆ సౌత్ అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి డ్రగ్స్ సప్లైడ్ కంట్రీస్ ఉంటాయమ్మా. మనం అంటే డ్రగ్స్ ప్రొహిబిటెడ్ జోన్స్ లో ఉన్నాము, బట్ అవి డ్రగ్స్ ఎంకరేజ్ చేస్తాయి. డబ్బు చాలా ఈజీగా వచ్చే డబ్బు ఏదంటే డ్రగ్స్ లోనే వస్తాయి. డైరెక్ట్లీ ఇన్వాల్వ్ అవుతాయి సార్. ఇండైరెక్ట్ గా ఫార్మింగే కదా, డ్రగ్ ఈజ్ నథింగ్ బట్ కొకాయిన్, ఇవన్నీ కూడా ఫార్మింగే కదా. ఫార్మింగ్ ఎలా చేస్తే వాళ్ళు తీసుకెళ్తే ట్యాక్స్ కట్టేయమంటది. అది డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ కాదు, వాళ్ళు చేసేదాన్ని చూసి చూడనట్టు వదిలేయటమే. అందుకని ఈ కంట్రీస్ కొలంబో కానీ మెక్సికోకి వేరే థ్రెట్ అమ్మ. మెక్సికో ఏంటంటే ఈ బార్డర్ థ్రెట్ ఉంది. బార్డర్ నుంచి వాళ్ళు మనుషులు పంపిస్తున్నాడు ఎక్కువ. ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, వాళ్ళకు కూడా కలిపి చెప్పాడు కాబట్టి మెక్సికో కొంచెం అలర్ట్ అవుతుంది. కొంచెం ఇండియాకి ఇచ్చిన వార్నింగ్స్ లో సీరియస్ గా తీసుకోవాల్సిన వార్నింగ్స్ ఏమైనా ఉన్నాయా సార్ ట్రంప్ నుంచి? మనం యాక్చువల్గా మనకు ఆల్రెడీ వేయాల్సిన ట్యాక్స్ వేసాడు మనకు కొత్తగా. కానీ ఒక విచిత్రమైన పరిస్థితి అండి, ఇండియాకి ట్యాక్స్ వేసినా సరే దానివల్ల ఇండియా నష్టపోవాలి. మన కోస్టల్ జోన్స్ ఉన్నాయమ్మా. మన ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నటువంటి కోస్టల్ జోన్, వెస్ట్, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్స్, విశాఖపట్నం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోంచి ప్రాన్ కల్టివేషన్, ఫిష్ కల్టివేషన్ ఎక్కువ వెళ్తాయి. బిలీవ్ ఆర్ నాట్, అవి ఈసారి లాభపడ్డాయి ట్యాక్స్ వేయడం వల్ల. కారణం ఏంటంటే మనం ఇంకో కంట్రీస్ తోటి బయలాటరల్ రిలేషన్స్ పెట్టేసుకున్నాం, చాలా ఫాస్ట్గా తీసుకున్నాం. అమెరికా పని చేయకపోతే ఇంకో కంట్రీ తోటి వెళ్ళేవాళ్ళం కాదు మనం. అందుకని మనం పెద్ద నష్టపోలా. చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది, ఇండియాకే వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఇట్లా చేస్తే నువ్వు ఇంకా ట్యాక్స్ పెడుతున్నావు, నువ్వు ఇంకా రష్యా నుంచి కలెక్ట్ చేస్తున్నావు ఆయిల్ అంటే రేపు నుంచి నా దగ్గర నుంచి కొనమని. అంటే బిగ్గెస్ట్ ఆయిల్ జోన్స్ ఏదంటే ఇవే కదమ్మా. మీరు ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ కంట్రీ. రష్యా కలపదు, చైనా కలపదు. నెక్స్ట్ బిగ్గెస్ట్ కంట్రీ ఏంటి ఇండియా. ఇండియన్ మార్కెట్ మీద ప్రతి కంట్రీకి కన్ను ఉంటుందమ్మా. ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే, ఇక్కడ వాళ్ళ కంట్రీకి మనం ఎక్స్పోర్ట్ చేస్తే మనం చాలా లాభపడతామని ఉంటుంది. మనకి ఆటం బాంబు రష్యా మన వాజ్పేయి గారు ప్రయోగించిన తర్వాత ఫస్ట్ అమెరికా రిస్ట్రిక్షన్స్ పెట్టింది, విత్ ఇన్ 1 year తీసేసింది. కారణం ఏంటంటే ఇండియాకి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ మనం చేస్తున్నాము, ఇన్ని ఎక్స్పోర్ట్ ఇప్పుడు అది తీసుకోను, అది దాని ఇంపోర్ట్స్ ఏమి ఇవ్వను నా కంట్రీ నుంచి, నష్టపోయేది మనమే. మనం ఇమీడియట్గా ఆగిపోతాం, లేనిపోని గొడవ, ఎక్స్పోర్ట్స్ అని ఆగిపోతున్నాయి అని చెప్పేసి అక్కడ కంపెనీలన్నీ గొడవ పెట్టాయి. సర్లేండి అమెరికా ఇండియా ఏదో క్షమించేసావు, నెక్స్ట్ టైం ఇట్లాంటి చేయకో అని చెప్పేసి ఏదో మేకపోతే గంభీరం అని చెప్పినాయి. కానీ ఇండియాతో అంత డైరెక్ట్గా అయితే రావు ఏ కంట్రీ కూడా. బట్ ఇండియా ఈజ్ ఆల్వేస్ ఇన్ అ సేఫ్ హ్యాండ్. ఓకే, ఎందుకంటే మనకి స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. వీక్ ప్రైమ్ మినిస్టర్ ఉంటే వాట్ యూ సెడ్ మైట్ బి కరెక్ట్. స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంత స్ట్రాంగ్ అంటే కొన్ని విషయాల్లో ట్రంప్ కన్నా కొంచెం పవర్ఫుల్ అనే చెప్పచ్చు. అంటే పావులు కదిపేస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. అంత డైరెక్ట్ వెళ్ళకపోయినా రష్యాతో ఫ్రెండ్షిప్ కానీ, పుతిన్ ఇక్కడికి రావడం కానీ, చైనా వెళ్ళటం కానీ, చైనా సమిట్ లోకి వెళ్ళటం కానీ, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు ప్లస్ అయ్యే అంశాలు. థ్యాంక్ యూ.